For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు రాజశేఖర్ గారు, సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్, ఎక్స్ సీనియర్ మేనేజర్, కార్పొరేషన్ బ్యాంక్. నమస్కారం సార్. నమస్తే అండి. పేపర్స్ లో చూస్తూ ఉంటాము, ఒక ఇన్వెస్టర్ అనే వాళ్ళు డబ్బులు ఇన్ని పెట్టేసి వాళ్ళేమో మోసం చేశారు అని, లేకపోతే వడ్డీలకి ఇచ్చిన వాళ్ళు ఏమో మోసం చేసి పారిపోయారు అని చెప్పి. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎందుకు జరుగుతాయి? ఒక కామన్ మ్యాన్ కానీ మిడిల్ పర్సన్స్ లైక్ వాళ్ళు ఎందుకు ఇలాంటి ట్రాప్స్ లో పడతారు? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ జాగ్రత్తలు? తప్పకుండానండి. ఈరోజు పేపర్లో చూశాను నేను, ఏదో ఒక కంపెనీ హైదరాబాద్ 560 crores ఏదో ఇన్వెస్ట్మెంట్ అని తీసుకొని ఇటు డూప్డ్ ద ఇన్వెస్టర్స్, వాళ్ళందరూ పోలీస్ కేసు ఫైల్ చేస్తున్నట్టుగా చూశాను. 560 ఈరోజు చూశాను. మీరు అడిగారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా, దే షుడ్ నాట్ గెట్ ట్రాప్డ్, ఎందుకు జరుగుతుంది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందండి. దాని ప్రకారం ఒక 6 years స్టడీ చేసింది, 2013 to 2019. 6 yearsలో ఈ ఫ్రాడులెంట్ కంపెనీస్, ఈ పొంజీ స్కీమ్స్, దీని ద్వారా ఇన్వెస్టర్స్ లేదా డిపాజిటర్స్ హౌ మచ్ దే హ్యావ్ లాస్ట్ అంటే 1,20,000 crores, 1,20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ దే లాస్ట్. ఆర్బీఐ 2020లో ఇచ్చిన రిపోర్ట్ ఉంది, ఆర్బీఐ వెబ్సైట్లో ఉంది. ఇంకా సెబీ కూడా ఇది ఒక డిపాజిటర్స్, ఇది సెబీ కూడా ఈ మధ్య 2015 to 20 స్టడీ చేసింది, 5 years వాళ్ళ ప్రకారం అయితే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇంతకుముందు చెప్పినది ఆర్బీఐ డిపాజిటర్స్, చిట్స్, అది వీళ్ళు సెబీ వాళ్ళు స్టడీ చేసింది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్కామ్ లోనే 65,000 crores వర్ లాస్ట్ బై ద ఇన్వెస్టర్స్. అంటే చూడండి ఎన్ని ఎకనామిక్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి, పాపం మధ్యతరగతి వాళ్ళు ఎలా. దీనికి అంతటికీ మెయిన్ కారణం చెప్పాలంటేనండి, ఒక సింపుల్గా చెప్పాలంటే మనిషికి ఆశ, దురాశ. మన పెద్దలు అనేవారు, దురాశ దుఃఖమునకు చేటు. ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, దే ఆఫర్ 78%. మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దట్ ఈస్ యాజ్ గుడ్ సేఫ్ యాజ్ గోల్డ్. మీ ఇంట్లో గోల్డ్ ఉన్నట్టుగానే దట్ ఈస్ యాజ్ సేఫ్ యాజ్ గోల్డ్. కానీ చేస్తారా ప్రజలు? 7% వస్తుంది. మనం బయటికి వెళ్దాం. ఇప్పుడు బయట మీకు ర్యాంపెంట్గా ఉండేది ఎక్కడైనా సరే, మీరు ఏపీ, తెలంగాణ ఎక్కడైనా చూడండి, లేదా ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా ర్యాంపెంట్గా ఉండేది ఏమంటే ప్రైవేట్ చిట్స్. అక్కడికి ఏముండదు, ఇంటి పక్కనే ఉండే వ్యక్తి నేను చిట్స్ రన్ చేస్తున్నా అంటాడు. మంత్లీ 10,000, 25 months 2,50,000, లేదా 20,000 to 25, సమ్ 5 lakhs చిట్ అంటాడు. ఏముండదు, లెక్కాపత్రం ఏముండదు, వాడిని నమ్మి ఇవ్వడమే అంతే. ఫైన్ మార్నింగ్ వాడు ఎత్తేసుకొని పోయినాడంటే అట్లా చూసాం మనం ఎన్నో చిన్న వీధుల్లో, చిన్న ఏమి ఇది. సో అదండి ఇన్వెస్టర్స్ చేసేది. తర్వాత కొంతమంది స్మార్ట్గా కంపెనీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇట్లా చిట్స్ ఇది కాకుండా కంపెనీలో ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుంటారు, ఇదేదో కంపెనీ, లిస్టెడ్ కంపెనీ లేదా ఇది అని. దట్ ఈస్ నాట్ సేఫ్ అండి. కంపెనీ కనుక వైండ్ అప్ కనుక అయితే వాళ్ళు పెట్టిన 1 రూపీకి ఈవెన్ 5 పైసా కూడా రావడం కష్టం. ఎగ్జాంపుల్స్ ఎన్ని చూసాం మనం. సహారా 25,000 crores, పెద్ద గ్రూప్, చాలా పెద్ద గ్రూప్. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు తెలిసి ఒక లేడీ చదువుకుందామా, షీఈస్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక ఫౌండేషన్, నేను ఐ డోంట్ నేమ్ ద ఫౌండేషన్, XYZ ఫౌండేషన్, వాళ్ళు దే కలెక్టెడ్ ద డిపాజిట్స్ ఓన్లీ ఫ్రమ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. అక్కడి నుంచే, బ్రాహ్మిన్ కమ్యూనిటీ దగ్గర నుంచే వాళ్ళు డిపాజిట్స్ కలెక్ట్ చేశారు. ఎన్ని చేశారు? దాదాపు 560 కోట్లు చేసి ఒక 15 yearsగా దట్ ఫౌండేషన్ హ్యాస్ బీన్ పేయింగ్ ద ఇంట్రెస్ట్. ఎంత? 12 to 15%. అట్ దట్ టైం ఏమి బ్యాంక్ ఇచ్చేది A7, 8.
లేదా అప్పుడు 9 అనుకుందాం, 9 or 10కు వీళ్ళు ఆశపడింది 15% ఆశ, 5% ఎక్కువ ఆశ దానికి. ఇప్పుడు సదరు ఫౌండేషన్ చైర్మన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్, క్రిమినల్ కేసు కూడా ఫైల్ అయింది, దట్ CCS హైదరాబాద్లో 560 crores. నాకు తెలిసిన ఆ లేడీ కష్టార్జితం పాపం 10 lakhs తీసుకుని అప్పుడు మిగిలిచినప్పుడు హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఈమె ఏదో బ్యాంక్లో, అంటే ఓవర్ స్మార్ట్, ఇదంతా ఓవర్ స్మార్ట్ అంటారు. బ్యాంక్లో అయితే 7% వస్తుంది, మేము ఈ ఫౌండేషన్కి పోదాం, ఈ షెల్టర్ 10 కంపెనీలు పెట్టాడు ఆయన, XYZ షెల్టర్స్, XYZ ఇది, ఇంకో అగ్రహారం కొంటాం, లేకపోతే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తాం, ప్రతిదీ ఏదో చెప్పి అన్ని తీసుకున్నాడు. 560 crores, 10 lakhs గాన్, 10 lakhs వేశారు, 10 lakhs 9 lakhs ఎంతో వేశారు. ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతాం. ఆ 10 lakhs పాపము ఓవర్ పీరియడ్ ఆఫ్ 15 years ఆ హౌస్ హోల్డ్ సేవింగ్స్, పైగా దాని కష్టార్జితం అంతా పోయింది కదా. చూడండి, అట్లా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఈవెన్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే నేను ఇంకోటి చెప్తాను, ఇప్పుడు బ్యాంక్స్ మీరు ఇది అనుకుంటున్నారు తక్కువ ఇంట్రెస్ట్ వస్తున్నాయి అని ప్రజల యొక్క ఇది. బ్యాంక్ ఇంట్రెస్ట్ తక్కువ ఇచ్చేదానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే బ్యాంక్ దే లెండ్ ఓన్లీ తక్కువ రేట్కి, ఇది కూడా లెండింగ్ కూడా వాళ్ళు చేసేది కూడా తక్కువ కాబట్టి వాళ్ళు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 2 to 3% పెట్టుకొని ఇస్తారు. దానికి సో మెనీ దట్స్ ఆల్ మార్కెట్ డ్రివెన్ ఇంట్రెస్ట్ రేట్స్, వీ డోంట్ గో డీపర్ ఇన్ దట్. మీరు బ్యాంక్లో 6 or 7 కనుక వస్తున్నాయి అనుకుంటే, వై కాంట్ యూ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్? మీరు ఇఫ్ యూ హ్యావ్ ద లాంగ్ హొరైజన్ కనుక ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలము అంటే, వై కాంట్ దిస్ ఇన్వెస్టర్స్ కావచ్చు కదా, వచ్చి ఇన్వెస్టర్స్ ఒక మంచి మ్యూచువల్ ఫండ్ లో ఏ లార్జ్ క్యాప్, ఈవెన్ డెట్ ఫండ్ కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అనొచ్చు. మీరు అడగచ్చు, ఏమండి మ్యూచువల్ ఫండ్లో మీకు, మరి మ్యూచువల్ ఫండ్లో నాకు తెలిసి ఇంతవరకు బోర్డు తిప్పేసిన మ్యూచువల్ ఫండ్ లేవండి ఇండియాలో లేవు, ఇండియాలో లేవు, బయట విషయాలు కాదు, ఇండియాలో నో మ్యూచువల్ ఫండ్ ఏమి ఇది కాలేదు, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇలాంటి ఈ ఫౌండేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ చిట్స్, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్, ఇవన్నీ ఒక తంబ్రులు గుర్తుపెట్టుకోవాలండి. మీరు బయటికి వెళ్ళి మీరు ఈవెన్ ప్రామిసరీ నోట్ ఇవి తీసుకొని కూడా ఇచ్చి మీరు 2 రూపీస్కి ఇచ్చిన 12% కంటే పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం నేను మాట్లాడేది అని ఎవరైనా గనక ప్రామిస్ చేస్తే, లెండర్, ప్రైవేట్ లెండర్, యు ఆర్ టేకింగ్ ద రిస్క్, యు ఆర్ టేకింగ్ మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అంటే మీరు ఇవ్వండి. కానీ ఇది చూడండి, ఇప్పుడు ఇంతమంది లైవ్ ఎగ్జాంపుల్ 10 lakhs గాన్, మళ్ళీ సంపాదించుకోగలదా అమ్మాయి? నో, చాలా కష్టం. అంత చేసి షీజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, చదువుకున్న వ్యక్తి. ఇది అనమాట. ఇప్పుడు అంత ఆశకు పోవద్దండి, దురాశ దుఃఖమునకు చేటు. మీరు కావాలి దీనికి ఇది అనుకున్న రిస్క్ తీసుకోగలను, స్టాక్ మార్కెట్ మీరే సొంతంగా పెడతారు, ఇది లేదు నాకు తక్కువ రిస్క్, ఐ మీన్ మేనేజబుల్ రిస్క్, ఐ కెన్ స్టే లాంగ్, మ్యూచువల్ ఫండ్స్. లేదు ఇదంతా వద్దు, నా బ్యాంక్ ఆర్డీ, బ్యాంక్ మీకు సేఫ్ కదా. మీరు నేను ఇంతకుముందు చెప్పిన ఫౌండేషన్లో ఆ అమ్మాయి పెట్టిన 10 lakhs కాకుండా ఒక బ్యాంక్ మేనేజర్ ఈ ఇన్వెస్టెడ్ 60 lakhs. ఓ మై గాడ్, 60 lakhs మొత్తం పోయి. ఇప్పుడు ఆయన ఆ ఫౌండేషన్ చైర్మన్ అరెస్టెడ్, ఇది జరుగుతూనే ఉంది, అది ఎప్పటికి దిగుతుందో తెలియదు, CCSలో కేసు ఫైల్ అయింది. ఇలా ఉంటుంది పరిస్థితి, ఎంత టెన్షన్, ఎంత ఇది. కాబట్టి ఇవన్నీ మెయిన్ ఇదే కల్ప్రిట్ అండి, దురాశ దుఃఖం. అంత ఎక్కువ ఆశకు పోవద్దు. మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా బాగా చెప్పారు, మీరు దురాశకి పోతాయి డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. మనకు చూసుకోవాలి, మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇంత ఎలా ప్రామిస్ చేస్తున్నాడు ప్రైవేట్ 3 రూపాయలు 4 రూపాయలు ప్రామిస్ అన్నమాట. నాకు ఇవ్వండి, కొంతమంది 10 లక్షలు నేను 10 మందికి ఇస్తాను, లక్ష చొప్పున నేను 10 మందికి ప్రైవేట్గా ఇచ్చేస్తాను లెండింగ్, ప్రతి నెల 3,000 ఇస్తారు, 30,000 వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు, అది కూడా డేంజర్. మీకు 10 లక్షల్లో మీకు 5 మంది డిఫాల్ట్ అయినారు అనుకోండి, వాట్ విల్ బి యువర్ పొజిషన్? 5 lakhs కూడా 50% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇది కొన్ని రెగ్యులేటెడ్ కానివి, రిస్క్తో ఉండే ఇవి ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ వీటి జోలికి పోద్దండి. మనకు ఇన్వెస్ట్మెంట్ లో ఫస్ట్ ఆలోచించాలి, వాట్ ఈస్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చూసుకోవాలండి. వాట్ ఈస్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, అది ఫస్ట్ ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. భారతీయ జాతీయ బ్యాంకులు గుడ్, 100% సేఫ్. లేదు కొంచెం రిస్క్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకొంచెం రిస్క్, ప్రైవేట్ బ్యాంక్, ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్.
ఇంకా కొంచెం కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ అవి కూడా కొంచెం దానిలో కూడా ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా కొన్ని ఫెయిల్ అయినాయి చూసాం మనం, కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఫెయిల్ అయినాయి. అట్లా షెడ్యూల్డ్ బ్యాంక్కి వెళ్ళాలి, మనం ప్రశ్నించుకోవాలి దీంట్లో ఎంత మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్, కొంచెం 100% సేఫ్ అంటేనే వెళ్ళండి, లేదు దీంట్లో 99% సెక్యూర్డ్ సార్ 1% రిస్క్ అన్నా కూడా డోంట్ టేక్ ద రిస్క్. స్మాల్ ఇన్వెస్టర్స్, స్మాల్ లేదు ఇదండి నేను ఫైనల్ గా చెప్పేది. దిస్ అనలైజ్ యువర్ సెల్ఫ్ ద సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టేక్ ద డెసిషన్. బట్ నేను నా 30 years టోటల్ మై కెరీర్ లో ఐ నెవర్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్, ప్రైవేట్ చిట్స్, నో, దీని జోలికి వెళ్ళలేను. ఏమన్నా మీకు బ్యాంకు డిపాజిట్స్, బ్యాంక్ ఎఫ్డీస్, ఆర్డీస్, లేదు మ్యూచువల్ ఫండ్స్, అంతే. అంత లేదు ఇంకా గోల్డ్ కొనుక్కోండి, ఇంకా సేఫ్గా ఉంటుంది కదా అంట. గోల్డ్ అంటే కొంచెం సేఫ్టీ ఇది కొనండి, గోల్డ్ కొనండి, గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది, ఇప్పుడే అవసరం లేదు. లేదు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసము కొంతమంది నాకు అంత డబ్బులు సైట్ పెట్టి కొనాలంటే 30 లక్షలు అవుతుంది, నా దగ్గర అంత డబ్బులు లేవు, ఉండేది 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి, 3 lakhs యూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, యూ ఎంజాయ్ దిస్ వన్, ఆర్నమెంట్ వేసుకోండి ఎవరిదన్నా. తర్వాత ఎలాగ అప్రిషియేట్ అవుతుంది అది. గోల్డ్ రివర్స్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఇదండి నేను చెప్పేది ఫైనల్ గా. యూ అనలైజ్ ద రిస్క్ అండ్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క మీ సేఫ్టీ చూసుకొని డెసిషన్ తీసుకోండి, ఇదండి ఫైనల్. టేక్ అడ్వైస్ ఫ్రమ్ ద ఇది ఒకటి. కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకో లేదా ఆ సబ్జెక్ట్ లో చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగండి, నేను ఇది ఇద్దాం అనుకుంటాను, సో XYZ చిట్స్. ఇప్పుడు మనం ఎన్ని చూడలేదండి, ఇప్పుడు అగ్రి గోల్డ్, అగ్రి ఫారెస్ట్ 5,000 crores, అగ్రి గోల్డ్ అని అక్కడ వేశారు 5,000 crores, ఇక్కడ చూడేశారు, ఏపీ సంస్థ అది, బట్ ఇక్కడ తెలంగాణ నుంచి వేశారు, ఏజెంట్ పెట్టి వేశారు 5,000 crores. ఎందుకు 24% ఆఫర్ చేశారు, లేదా కొంతమంది బయట ఇస్తారు, ఇక చెప్పిన ఫౌండేషన్ అది. కాబట్టి ప్లీజ్ డోంట్ వెంచర్ యువర్ స్మాల్ ఇన్వెస్టర్స్, మిడిల్ క్లాస్, మీరు అన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కష్టపడి కూడా పెట్టుకొని హౌస్ ఇది చేసుకొని వచ్చినవి, అది ఒకసారి దెబ్బ కొట్టిందంటే ఆ షాక్ తేరుకోలేరు. దట్ విల్ హ్యావ్ ఏ వెరీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. అదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టిప్స్. మనీ గురించి, ఫైనాన్స్ అనేది ఎలా చేసుకోవాలనేది మీ యొక్క 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ.